హాయ్ అండి. అందరూ ఇలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. ఇంకే ఇవాళ అయితే ఒక స్పెషల్, ఒక ట్రెడిషనల్ వీడియో కూడా అనొచ్చు, కుకింగ్ వీడియో. తెలంగాణ స్పెషల్, తెలంగాణ ట్రెడిషనల్ కుకింగ్ రెసిపీ ఏంటనుకుంటున్నారు? గెస్ట్ చేయండి. అదే అండి, సర్వపిండి రొట్టె. మా బిడ్డ ఇవాళ కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే చదువుకుంటుంది. నాకు ఇప్పుడు సర్వ రొట్టె కావాలని కూర్చుంది. సరే అని అన్ని రెడీ పెట్టుకున్నాక ఐడియా వచ్చింది, అరే మన వాళ్ళకు కూడా చూపిస్తే ఎట్లా ఉంటుంది. అట్లాగే మొన్న ఒకరు లైవ్లో కూడా అడిగిర్రు, అమ్మ సర్వపిండి రొట్టె వీడియో చేయండి అనేసి. ఇంకా సరే అనేసి వీడియో అయితే అప్పటికప్పుడు కెమెరా పట్టేసింది మా బిడ్డే. ఎందుకంటే మరి సర్వపిండి రొట్టె కావాలంటే వీడియో తీసేయాలి కదా, అందుకోసం అనమాట. అయితే ఇదిగోండి అన్ని రెడీ పెట్టినా, చాలా సింపుల్, టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఒకసారి దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాం. బియ్యం పిండి ఇదిగోండి, అట్లాగే ఉల్లిపాయ ముక్కలు, ఇవి మా బిడ్డనే కట్ చేసింది. ఉల్లిగడ్డ కట్ చేసి ఇస్తేనే రొట్టె వేసిస్తే సర్వ రొట్టె అంటే కట్ చేసింది. ఇంకా సన్నగా కట్ చేసుకోవాలి. యాక్చువల్గా అయితే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవి కూడా సన్నగా తరుక్కున్నాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు. మామూలుగా అయితే శనగపప్పు వేయాలి. ఇప్పుడు శనగపప్పు చాలా ఉందని పుట్నాలు వేసింది మా బిడ్డ శనగపప్పు వేయమంటే. ఇదిగోండి ఇందులో పెసరపప్పు, ఇంకా పల్లీలు కూడా వేసుకుంటే బాగుంటుంది, కానీ ఇంక ఇవే చాలా నానబెట్టేసింది కాబట్టి ఇవే వేస్తుంది అనమాట. ఇప్పుడు ఇవి ఇందులో ఏమేమి వేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఉల్లిపాయలు ఇలాగ వేసేసుకోవాలి. ఈజీ, చాలా అంటే చాలా ఈజీ అనమాట. సర్వపిండి రొట్టె టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇదిగోండి పచ్చిమిర్చి, మామూలుగా చిన్నపిల్లలు ఉంటే, మరీ చిన్నపిల్లలు ఉంటే మీరు పచ్చి కారం వేసుకోవచ్చు. నేనైతే ఇంకా మొత్తం పచ్చిమిర్చే వేస్తున్నాను. ఇంకా తర్వాత ఇదిగోండి కరివేపాకు, కట్ చేసిన కరివేపాకు, అలాగే ఇదిగోండి కొత్తిమీర. ఇవి టేస్ట్ బాగుంటాయి, కరివేపాకు కొత్తిమీరతోనే టేస్ట్ మంచిగా వస్తుంది అనమాట. ఇంకా ఇవి తర్వాత నానబెట్టి ఉంచుకున్న పప్పు, ఎంత నానేసింది చూడండి. ఇదిగోండి పప్పు. మనం కావాలంటే అప్పటికప్పుడు మళ్ళీ అయినా కలుపుకొని చేసేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది పప్పు. తర్వాత ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్టు, అల్లం ఎల్లిగడ్డ, అట్లనే మరి ఇంకా సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం కలర్ రావడం కోసం నేనైతే పసుపు వేస్తున్నాను, కొద్దిగా కలరిష్ కోసము. ఇదిగోండి పసుపు, అలాగే సాల్ట్ కొంచెం చూసేసుకోవాలి, ఊరికేనే ఎక్కువ అవుతుంది అనమాట ఇందులో సాల్ట్. అందుకని మీరు టేస్ట్కి సరిపడా చెక్ చేసుకోవచ్చు, వేసిన తర్వాత అయినా చెక్ చేసుకోవచ్చు సాల్ట్. కొంచెం కలరింగ్ కోసం నేను కొద్దిగా కారం, ఎర్రకారం కలరింగ్ కోసం, అది కూడా ఎందుకంటే మనకు మంచి కలర్ రావడం కోసం నేను ఇదిగోండి కొంచెం ఎర్రకారం వేస్తున్నా. అట్లాగే కొద్దిగా ధనియాల పొడి, ఇంకా అంతే. ఇవి మంచిగా వాటర్ వేసి కలుపుకోవాలన్నమాట, సూపర్ ఉంటుంది. ఒకసారి అన్నీ మిక్స్ చేసుకుందాం. ఇంకా ఇవన్నీ ఒకసారి మంచిగా ఇందులో మిక్స్ చేసుకోవాలి. అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటే మంచిగా మిక్స్ అవుతాయి అన్నమాట. ఇందులో సొరకాయ తురిమేసినా కూడా సూపర్గా ఉంటుంది. అసలు ఎంత బాగుంటుంది అంటే తెలంగాణలో అయితే అందరికీ చాలా ఇష్టమైన వంటకం అన్నమాట. సూపర్ ఉంటుంది. బయట వర్షం పడుతుంటే ఇంకా ఇంట్లో వాళ్ళకి సర్వపిండి రొట్టెనే గుర్తొస్తుంది అసలు. ఇంక ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. మన చపాతీ పిండిలాగా తడుపుకోవాలి, ఇంకా కొంచెం సాఫ్ట్గా, చపాతీ పిండి కంటే కూడా కొద్దిగా మెత్తగా తడుపుకోవాలన్నమాట. ఒక్కసారి ట్రై చేయండి మీరు, తెలియని వాళ్ళు. తెలంగాణలో చూసే వాళ్ళకి అందరికీ తెలుసు, తెలియని వాళ్ళైతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. వర్షాకాలం వర్షాలు పడుతుంటే సర్వపిండి రొట్టె తింటుంటే ఆహా, ఆ టేస్టే వేరు అసలు. ఇదిగోండి ఇలాగ చపాతీ పిండి కంటే కూడా సాఫ్ట్గా చేసి రెడీ పెట్టుకోవాలి. పక్కకు వాటర్ పెట్టుకోవాలి చెయ్యి అద్దుకోవడం కోసం, ఇట్లాగా చెయ్యి అద్దుకోవడం కోసం, పిండి చేతికి అంటకుండా. ఇదైతే సర్వపిండి రొట్టె ఇట్లాంటి వాటిల్లో చేస్తే చాలా బాగా వస్తుంది. ఇది అప్పుడు జమానాలో ఇది సర్వపిండిది అని నాకు తెలియక మామూలుగా వెడల్పుకుంటే ఇందులో చికెన్ కానీ ఏదైనా వండితే బాగుంటుంది అనే ఉద్దేశంతో 2 కొన్నా. ఇది చిన్న సైజు, ఇంకొంచెం పెద్దది. మొన్న మీ పలావ్ చేసిన ఆ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. అయితే 2 కొన్నాయి, కానీ ఇందులో ఇలాంటివే చిన్నవి 2 దొరుకుతాయి. అవి తెచ్చుకున్నా బాగుంటుంది, లేకపోతే మీరు నాన్ స్టిక్ మీద వేసుకున్నా బాగుంటుంది. ఇవాళ దీంట్లో మీకు చూయిద్దామనేసి సర్వపిండి రొట్టె డిష్ అంటే ఇదనమాట. దీంట్లో మీకు చూయిద్దామని అయితే వీడియో చేస్తున్నా.
ఇదిగోండి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది సర్వపిండికి. ఇట్లా ఫుల్గా పోసుకోవాలి. పోసుకొని ఇంకా ఆయిల్ వేడైన తర్వాత ఇలాగా చెయ్యికి అద్దుకోవాలి. వాటర్ చెయ్యికి అద్దుకొని పిండి తీసుకోవాలన్నమాట. ఇదిగోండి మనం ఇంకా నేను అది పెద్దగా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాను. ఇదిగోండి ఇట్లాగా మీరు నీళ్ళు అద్దుకుంటే ఇదిగోండి చేతికి అంటుకోదన్నమాట. లైట్గా ఇలా అద్దుకొని ఇట్లాగా తీసుకోవాలి. ఇందులో వేసి ఒత్తుకోవాలన్నమాట. ఇంకా యాక్చువల్గా చల్లదాని మీదనే ఒత్తాలి. ఒత్తిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలన్నమాట. ఇది మనము స్టవ్ ఆన్ చేసుకోవద్దు. ఫస్ట్ ఇలాగంతా ఒత్తుకోవాలన్నమాట. చల్లటి దాంట్లోనే ఇలాగ ఒత్తుకొని ఇలాగ హోల్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ హోల్స్లో నుంచే మనకు మంచిగా కాలుతుంది అన్నమాట. చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి. ఎంత మంచిగా హోల్స్ పెట్టుకుంటే అంత బాగా కాలుతుంది సర్వపిండి రొట్టె. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పెద్ద మంట పెట్టి కొద్దిసేపు వెయిట్ చేసి తర్వాత స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్కి చేసుకోవాలన్నమాట. కొద్దిసేపు దీనిపైన మూత పెట్టేద్దాం. కొద్దిసేపు మూత పెట్టుకుందాం. మూత పెట్టుకోవాలి. మామూలుగా అయితే రెండు ఉంటే రెండిటి మీద ఒకటి కాగేలోపు ఇంకొక దాంట్లో సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఇంకోటి చాలా పెద్దగా ఉందని ఇట్లా పెడుతున్నా. నాన్ స్టిక్లో కూడా వేసుకున్నా బాగుంటుంది. ఇలాగా ఒత్తుకోవాలి. కింద నూనె పోసేసి ఇట్లా ఒత్తుకోవాలన్నమాట. నాన్ స్టిక్లో అయితే మంచిగా వస్తుంది. ఇంకా చాలా బాగా వస్తుంది. నాన్ స్టిక్లో అయితే అంటుకోదన్నమాట కింద. ఇట్లా కొనలు ఇచ్చుకపోకుండా ఇట్లా మెల్లగా ఒత్తుకోవాలి. అంతే. ఇప్పుడు దీన్ని మనము హోల్స్ పెట్టుకోవాలి. ఇలాగా ఈ హోల్స్లోకి నూనె వెళ్ళేసి మంచిగా కాలుతుంది అన్నమాట సర్వపిండి రొట్టె. ఇలాగా ఓకేనా. ఇప్పుడు ఇక్కడ అవుతుంది కదా, ఇది ఇంకొక స్టవ్ మీద పెట్టేసి ఇది కూడా ఆన్ చేస్తాను. చాలా ఈజీగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. వర్షం పడుతుంటే చల్లగా వేడి వేడి సర్వపిండి రొట్టె మా బిడ్డ అయితే చూస్తుంది. ఇదిగో నాన్ స్టిక్లో వేస్తే మంచిగా వస్తుంది. ఇదేమో పెద్దగా వేసిన కదా మరలేసే వరకు ఇచ్చుకపోయింది, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. కానీ ఇది మరలేయడంలో ఇచ్చుకపోయింది అనమాట. ఇదైతే నాన్ స్టిక్ది కదా సూపర్ వస్తుంది. ఇదిగోండి మరలేస్తున్నా చూడండి. ఇప్పుడు ఇదిగోండి మనకి నాన్ స్టిక్. అందులో చిన్నవి అయితే ఈ సైజు ఉంటే బాగొస్తాయి అన్నమాట. నూనె అంతా వంపేసుకొని ఇలాగా ప్లేట్లోకి అయితే తీసుకోవాలి.
చూసారా ఎలా వచ్చిందా? ఇంకొకటి వేసి అప్పుడు మీకు చూపిస్తా. చేతికి అంటుకోకుండా కొడితే మంచిగా ఇచ్చుకోకుండా వస్తాయి అనమాట. కొద్దిగా సన్నగా ఉంటే క్రిస్పీగా వస్తాయి, మెత్తగా కావాలంటే కొద్దిగా దొడ్డు కొత్తుకోవాలన్నమాట. ఇంతే. అంతే, కొంచెం ప్యాన్ చల్లగా అవ్వగానే పెట్టేసుకోవాలన్నమాట ఇట్లాగా. ఓకే, ఇట్లాగే అన్నీ కూడా చేసుకోవాలన్నమాట. మామూలుగా నాన్ స్టిక్ అయితే మంచిగా ఈజీగా ఇట్లాగా లేస్తాయి. అదే అట్లా తెల్లవాటిల్లో అయితే కొంచెం దానికి అతుక్కపోతాయి అనమాట. ఇదిగోండి, ఇది మొత్తం దీనికి అతుక్కపోయింది. అయినా సరే టేస్ట్ బాగుంటుంది, కానీ నాన్ స్టిక్ అయితే ఈజీగా ఇట్లాగా బిల్లల్లాగా లేస్తుంది అనమాట. ఇదిగోండి, చూసారా చూడడానికి ఎంత ఇదిగా ఉందో. కొంచెం తిని అయితే మీకు చూపిస్తా. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇలాగా మీరు కూడా చేసుకొని తినండి, ఓకేనా? ఇదే అండి తెలంగాణ స్పెషల్ సర్వపిండి రొట్టె. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో, మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రోజు వస్తూనే ఉంటాను. నా వీడియోస్ అన్నీ కూడా ఫుల్ వీడియోస్ వాచ్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే మీకు బాగా నచ్చిన వీడియో షేర్ చేయండి, ఓకేనా? మరిన్ని మంచి అప్డేట్ కోసం లావణ్య సాంబార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లావణ్య సాంబార్. బాయ్ అండి.